ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 1.5 సంవత్సరం పూర్తయింది. ఈ నేపథ్యంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు దేశంలోనే తొలిసారిగా క్వాంటమ్ వ్యాలీ వంటి భవిష్యత్తు ప్రాజెక్టుల వైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. అయితే ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు సమర్థంగా చేరవేయాల్సిన కీలక శాఖ అయిన సమాచార పౌర సంబంధాల శాఖ మాత్రం ఇప్పటికీ గత వైసీపీ ప్రభుత్వ మైండ్ సెట్ లోనే కొనసాగుతుందా అనే అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్రంలో 28 కొత్త జిల్లాలతో పరిపాలన కొనసాగుతున్నప్పటికీ సమాచార శాఖ నిర్వహిస్తున్న మీడియా రిలేషన్స్ వెబ్ పోర్టల్ మాత్రం ఇప్పటికీ పాత జిల్లా పేర్లతోనే కొనసాగుతోంది. ఏ నియోజకవర్గం ఏ జిల్లాలో ఉందన్న ప్రాథమిక సమాచారం కూడా అధికారులకు తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉండటంతో ప్రజలకు ప్రభుత్వ సమాచారం సరిగా చేరుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే నియోజకవర్గాన్ని 2 జిల్లాలను చూపిస్తూ జరిగిన తప్పిదాలు అధికారుల నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేస్తున్నాయి. కృష్ణా జిల్లాలో ఉండాల్సిన గన్నవరం నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కూడా చేర్చగా ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు నియోజకవర్గాన్ని వెస్ట్ గోదావరి జిల్లాలో నమోదు చేశారు. ఇలాంటి లోపాలు సమాచార శాఖ పనితీరుపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. సమాచార శాఖలోని కొంతమంది అధికారులు ఇప్పటికీ వైసీపీకి సానుభూతిపరులుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కడప జిల్లాను వైఎస్ఆర్ జిల్లాగా మార్చగా కూటమి ప్రభుత్వం 2025 మే నెలలోనే జిల్లా పేరును అధికారికంగా వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ జీవోను జారీ చేసింది. అయినప్పటికీ సమాచార శాఖ నిర్వహిస్తున్న వెబ్ పోర్టల్లో ఇప్పటికీ వైఎస్ఆర్ కడప జిల్లాను వైఎస్ఆర్ జిల్లాగానే నమోదు చేయడం గత పాలనలో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన వ్యవహారాలకు నిదర్శనంగా మారుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సాంకేతిక లోపాలు వెంటనే సరిచేయాలని స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలు చేసినా వాటిని పట్టించుకోని పరిస్థితి కొనసాగుతూ ఉండటంతో ఇది కేవలం నిర్లక్ష్యమా లేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న వ్యవస్థాగత వైఫల్యమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి అధికారులు కొనసాగితే కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు సమాచార శాఖ ఎంతవరకు సమర్థవంతంగా చేరవేయగలుగుతుంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోందన్న ఆరోపణల నడుమ ఇలాంటి అధికారులను గుర్తించి చర్యలు తీసుకోకపోతే కూటమి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందేమోనన్న ఆందోళన రాష్ట్ర ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. నాగకిషోర్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి అసలు? పద్మ, థ్యాంక్ యూ. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 1.5 సంవత్సరం పూర్తయింది. పూర్తయిన తర్వాత పూర్తిగా ఏపీ ప్రభుత్వము ఏదైతే క్వాంటమ్ వ్యాలీ అంటూ అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందో, ఈ అభివృద్ధిని ప్రజలకు చేరవేయాలి అని చెప్పి కంకణం కట్టుకోనుందో, ఇలాంటి సమాచారాన్ని ప్రజలకు చేరవేయడానికి సమాచార శాఖ కీలక పాత్ర వహిస్తుంటది. ఈ సమాచార శాఖ ఇంకా కూడా వైసీపీ పోకడలే అవలంబిస్తుందన్నటువంటి ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వినపడతా ఉన్నాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర అయ్యాక కూడా అక్రిడేషన్ కి సంబంధించి జీవో జారీ చేశారు, వెబ్సైట్ ను రిలీజ్ చేశారు. ముఖ్యమంత్రి స్వయంగా జర్నలిస్టు సంఘాలు కలిసి 28 జిల్లాల మీద అక్రిడేషన్ కూడా మంజూరు చేయమన్నప్పటికీ సమాచార శాఖ అధికారులు మాత్రం నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తా ఉన్నారు. ఏదైతే కొత్త జిల్లాలు ఏర్పడినప్పటికీ కూడా పాత జిల్లాల పేర్లని అదే విధంగా కొనసాగిస్తూ కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కడప జిల్లా అనే పేరు కడప జిల్లాగా మారి 2025లో జీవో కూడా వచ్చింది. వచ్చినప్పటికీ కూడా ఏదైతే వెబ్ పోర్టల్ ని ఇక్కడ రూపొందించారో ఆ వెబ్ పోర్టల్ రూపొందించేటప్పుడు అధికారులు ఈ సంవత్సరం అధికారికంగా మంత్రి ఎవరైతే ఉన్నారో పాదసారథి చేత దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ లాంచ్ చేసినటువంటి వెబ్సైట్ ఈ సంవత్సరం జర్నలిస్టులకు అందుబాటులోకి వచ్చింది. ఆ వచ్చిన వెబ్సైట్ లో మనం గమనించుకున్నట్లయితే వైఎస్ఆర్ జిల్లాగా పేరు ఇప్పటికీ కూడా కనపడతా ఉంది. వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మారినప్పటికీ కూడా అధికారులు దాన్ని మార్చకుండా అలానే కొనసాగిస్తున్నారు. ఇంకో పక్క చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వానికి మంచి చేసేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా సమాచార శాఖ అధికారులు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలాగానే వ్యవహరిస్తా ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ వెబ్సైట్ రూపొందించారో ఇది రూపొందించింది ఆర్టీజీఎస్ శాఖ అధికారులు. ఈ ఆర్టీజీఎస్ కు సంబంధించి లోకేష్ మంత్రిగా ఉన్నారు. సో ఇక్కడ లోకేష్ కూడా చెడ్డ పేరు వచ్చే విధంగా, ఈ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా సమాచార శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారని చెప్పి కొంతమంది మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ కూడా, మంత్రి చెప్పినప్పటికీ కూడా ఇక్కడ అధికారులు మాత్రం
వాళ్ళకి నచ్చిందే చేస్తున్నారు తప్పించి కూటమి ప్రభుత్వం చెప్పింది ఏది కూడా వినిపించుకోవట్లేదు అన్నటువంటి ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున ఇక్కడ వినపడతా ఉన్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకి సూచనలు చేసినప్పటికీ కొత్త జిల్లాలని అందుబాటులోకి తీసుకొచ్చి జర్నలిస్టులకు అక్రిడేషన్ మంజూరు చేయాలన్నప్పటికీ కూడా వెబ్సైట్ కి సంబంధించి ఎలాంటి మార్పులు చేయకపోగా దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం కూడా అందేవారు. ఇంకో పక్క చూసుకున్నట్లయితే ఏదైతే కూటమి ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా సిఆర్డి సంబంధించి ఓపెనింగ్స్ కావచ్చు, వీటిలో లైవ్ కవరేజ్ కావచ్చు, వీటిలో కూడా నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనబడతా ఉంది. పదే పదే బీఆర్కే కూడా దీనికి సంబంధించి చెప్తా ఉంది. ఏదైతే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఈ ఐఎన్పిఆర్ శాఖ అధికారులు వ్యవహరిస్తున్న తీరుని ఎండగడతా ఉన్నప్పటికీ కూడా ఐఎన్పిఆర్ అధికారుల తీరులో మాత్రం ఎటువంటి మార్పు రావట్లేదు. ఇప్పటికైనా సరే ఇటు ముఖ్యమంత్రి కావచ్చు, లేకుంటే మంత్రి కావచ్చు, ఈ ఐఎన్పిఆర్ మీద కనుక దృష్టి పెట్టకపోయినట్లయితే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగానే ఈ అధికారుల వ్యవహార శైలి ఉంది అన్నటువంటి ఆరోపణలు అయితే వస్తున్న దానికి నిజమనే విధంగా కూడా ప్రజల్లో భావన కలుగుతూ ఉంటుంది. ఇప్పటికైనా సరే ఇటు ఈ సమాచార శాఖ మంత్రి కావచ్చు, లేకుంటే ముఖ్యమంత్రి కావచ్చు, అసలు ఈ శాఖలో ఏం జరుగుతుంది, దీంట్లో ఎలాంటి లోపాలు ఉన్నాయి, ఈ లోపాలు ఎందుకు జరుగుతున్నాయి, మనం చెప్పినప్పటికీ కూడా స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినా కానీ మంత్రి చెప్పినా కానీ ఎందుకని వాళ్ళకి నచ్చింది చేస్తున్నారు. ఎప్పుడు కూడా అన్ని శాఖలతో రివ్యూ చేసేటువంటి ముఖ్యమంత్రి ప్రధానంగా ఈ శాఖ మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు, ఈ శాఖలో నుండి లోపాలు ఎందుకు గుర్తించట్లేదు. ఈ లోపాలు కనుక గుర్తించకపోయినట్లయితే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నటువంటి భావన అయితే కలగక మానదు. ఎందుకంటే ఇక్కడ ఏ డెవలప్మెంట్ జరిగినా కానీ, ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా కానీ ప్రజలకు చేరవేయాల్సింది సమాచార శాఖ. అలాంటి సమాచార శాఖ కూటమి ప్రభుత్వం చేసేటువంటి మంచి పనులేవి కూడా ప్రజలకు చేరవేయకపోగా కూటమి ప్రభుత్వానికి అభాసుపాలు కలిగించేటువంటి ఏవైతే పనులు ఉన్నాయో వాటిని మట్టికి ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారన్నటువంటి భావన అయితే ప్రజలకు కలుగుతా ఉంది. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం ఐఎన్పిఆర్ మీద కనుక దృష్టి పెట్టేసి దీంట్లో ఉన్న లోపాలు కనుక సరిచేయకపోతే కనుక ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ నాగకిషోర్.